పిల్లలని హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ గా చూడాలి అనుకుంటున్న ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అలాగే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద ఇంపాక్ట్స్ ని క్రియేట్ చేస్తాయి కాబట్టి. ఫస్ట్ వన్, బికమ్ ఎ హ్యాపీయర్ పర్సన్ యువర్ సెల్ఫ్. ముందుగా మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోవాలి. డాక్టర్ క్రిస్టిన్ కార్టర్ రేజింగ్ హ్యాపీనెస్ అనే తన బుక్ లో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ పేరెంట్స్ లో అయితే వాళ్ళకి ఎక్కువగా మానసిక సమస్యలు ఉంటాయో అది వాళ్ళ పిల్లల మానసిక ఆరోగ్యం పైన ఇంకా ఎదుగుదల పైన కూడా చాలా ప్రభావం చూపిస్తాయి. పేరెంట్స్ ఎవరైతే స్ట్రెస్ లేకుండా ఎప్పుడు యాక్టివ్ గా అండ్ పీస్ఫుల్ గా ఉంటారో వారి పిల్లలు కూడా ఎక్కువగా స్టేబుల్ గా అండ్ కామ్ గా ఉంటారు. సో మీరు మీ పిల్లల్ని చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్ గా చూడాలి అనుకుంటే ముందుగా మీ ఎమోషనల్ అండ్ ఫిజికల్ హెల్త్ పైన ఎక్కువగా దృష్టి పెట్టాలి. సెకండ్ థింగ్, ఫోకస్ మోర్ ఆన్ ప్రాసెస్. ఏ పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లల రిజల్ట్స్ పైన, వాళ్ళ గ్రేడ్ కార్డ్స్ పైన, ఇంకా వాళ్ళు తీసుకొచ్చే అచీవ్మెంట్స్ పైన కాకుండా అది చేయడానికి వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ పైన, ఇంకా వాళ్ళ హార్డ్ వర్క్ పైన ఎక్కువగా దృష్టి పెడతారో అలాంటి పిల్లలు సహజంగానే వాళ్ళు బెటర్ అవుట్కమ్స్ చూపించి సక్సెస్ఫుల్ అవుతున్నారు. అలాగే పేరెంట్స్ ఎవరైతే ఎక్కువగా ఎండ్ రిజల్ట్స్ పైన మాత్రమే ఫోకస్ చేస్తారో ఆ పిల్లల్లో ఎక్కువగా యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ కి గురవుతున్నారు. సో ఫోకస్ మోర్ ఆన్ దర్ పాజిటివ్ బిహేవియర్. వాళ్ళ రిజల్ట్స్ ని, వాళ్ళు పెట్టే హార్డ్ వర్క్ ని అప్రిషియేట్ చేయండి. థర్డ్ థింగ్, హెల్ప్ టీన్స్ టు మేనేజ్ దేర్ ఎమోషన్స్. ఎప్పుడైతే పిల్లలు వాళ్ళ మానసిక స్థితిని కరెక్ట్ గా నియంత్రించుకోగలుగుతారో అప్పుడే వాళ్ళు ఏ విషయం పైన కూడా పూర్తిగా ఫోకస్ చేయగలుగుతారు. వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ ని కరెక్ట్ గా రెగ్యులేట్ చేసుకున్నప్పుడు వాళ్ళ అకాడమిక్స్ లో కానీ, వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కానీ వాళ్ళు మంచి గ్రోత్ ని చూస్తారు. ఫోర్త్ వన్, మేక్ దేర్ ఓన్ చాయిసెస్. పిల్లలకి కొన్నిసార్లు స్వతంత్రంగా నిర్ణయాన్ని తీసుకునే స్వేచ్ఛని ఇవ్వాలి. కొన్ని విషయాల్లో నిర్ణయాన్ని వాళ్ళకే వదిలేయాలి. ఇంకా కొన్ని చిన్న చిన్న విషయాలు అంటే వాళ్ళ హోంవర్క్స్ ఫినిష్ చేసుకోవడంలో కానీ, వాళ్ళ స్కెడ్యూల్ ని ప్లాన్ చేసుకోవడంలో కానీ, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ని సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళు లీజర్ టైంలో చేయాల్సిన ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ గురించి ప్లాన్ చేసుకోవడం, ఇలా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్ అలవాటు అవుతుంది, టైం మేనేజ్ చేసుకోవడం వస్తుంది. ఫ్రీడమ్ ఇవ్వడం అంటే వాళ్ళని పూర్తిగా వాళ్ళ ఇష్టానికి వదిలేయమని కాదు, వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తూనే వాళ్ళని మీరు ప్రతిసారి పర్యవేక్షిస్తూ ఉండాలి. దే డిజర్వ్ ఫ్రీడమ్, ఆల్సో దే నీడ్ బౌండరీస్. లాస్ట్ వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, రిజాల్వ్ యువర్ కాన్ఫ్లిక్ట్స్ విత్ యువర్ పార్ట్నర్. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ సైన్సెస్ టీన్స్ పైన కండక్ట్ చేసిన ఓ స్టడీలో తెలుస్తున్న షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే, ఎవరైతే పార్ట్నర్స్ చాలా ఎక్కువ కాలంగా వాళ్ళ మధ్య ఉన్న గొడవల్ని కానీ, వాళ్ళ ఇష్యూస్ ని కానీ రిజాల్వ్ చేసుకోకుండా ఉంటారో అవి వాళ్ళ పిల్లల హెల్త్ పైన లాంగ్ టర్మ్ లో చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. అండ్ దీనివల్ల వాళ్ళల్లో అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గిపోవడం, యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్, మూడ్ స్వింగ్స్ లాంటి ఇష్యూస్ ఎన్నో డెవలప్ అవుతున్నాయి. వాళ్ళు ఎక్కువగా ఎవరితోనూ కలవడానికి ఇష్టపడకపోవడం. సో మీరు ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే త్వరగా వాటిని రిజాల్వ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి.